ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావగారు, ఈ ఇంట్లో కొన్ని దారుణాలు జరిగాయి. వాటికి సాక్ష్యాలు లేవు. అవి దొరికిన రోజు మీరే ఆ పూర్ణి మెడబట్టుకుని బయటికి గంటేస్తారు. అవును నాన్న, మావయ్య చెప్పింది 100% నిజం. అవునులేమ్మా, ఎంత నీ తల్లి స్థానంలో ఉండి నిలబడాలనుకుంటున్నా, నీ దృష్టిలో, లోకం దృష్టిలో నేను నీకు సౌతి తల్లినేగా. ముఖ్యంగా నీకుండే భయం నీకుంటుందిలే. ఎన్నాళ్ళు మేము అనుభవిస్తున్న ఈ ఆస్తంతా ఎక్కడ నీ వశం అయిపోతుందోననే భయంతో నేనేదో చేస్తానని నువ్వు భయపడుతున్నట్టున్నావు. అందుకే ఇందాక నేను రౌడెల్ని పంపించింది ఎవరో ఊహించగలను అంటూ అనుమానంగా నా వైపు చూసావు. ఇప్పుడేమో మీ మావయ్య తరపున నిలబడి మాట్లాడుతున్నావు. భూమి, ముందు నువ్వు అపూర్వని సవతి తల్లిలా చూడటం మాని. అప్పుడే నీకు తన మంచితనం ఏంటో అర్థమవుతుంది. అయినా టాపిక్ ఇప్పుడు అది కాదు. మన ఇంటి పరువు తీసిన ఆ గగన్ని వధించడం. బావగారు, మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆ న్యూస్ ని మీడియా క్లిక్ చేసింది నేనే. కావాలంటే మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. అర్థం చేసుకోండి బావగారు, ప్లీజ్. ఆ పని చేసింది నేనే. దీనికి నా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదు బావగారు. ఇది పవా, ఇది ఆ కేపీ నిజ స్వరూపం. మనింటి ఉప్పు తింటూనే మనింటికే నిప్పు పెట్టాలనుకుంటున్నాడు. అసలు ఈ కేపీని మనం ఏమనాలి బావా? అంటే అంటే ఏంటి? ఇప్పుడు మన ఆస్తంతా ఆ గగన్ గడి కట్టబెట్టేసి మనల్నేమో వాడి కింద కట్టు బానిసల్ని చేయాలనుకుంటున్నాడా? నాకెప్పుడు అలాంటి ఉద్దేశాలు లేవా పూర్వ? మరి ఏ ఉద్దేశంతో ఈ ఇంటి పరువుని మంట కలపాలనుకున్నావు? బావగారు, భూమి గగన్ ప్రేమించుకున్నారు. భూమి మీ కన్న కూతురు కాదని తెలిసినప్పుడే భూమిని గగన్ గిచ్చి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకోలేదు. కన్న కూతురని తెలిసిన తర్వాత మీరు భూమిని గగన్ గిచ్చి పెళ్లి చేయరు కదా. అలాగే గగన్ కూడా భూమి మీ సొంత కూతురని తెలిసిన తర్వాత వాడు భూమిని దూరం పెట్టాడు. భూమి సేఫ్ గా ఉండాలంటే వాళ్ళిద్దరూ ఒకటైతేనే అది జరుగుతుంది. అది ఆలోచించే నేనే ఇన్ఫర్మేషన్ లీక్ చేశాను. వాళ్ళిద్దరి మీద నింద పడేలా చేశాను. ఎందుకంటే నింద పడ్డాక నా కొడుకు గగన్ భూమిని పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అలా చేశాను. ఇదంతా చేసింది కేవలం నా మేనకోడల భూమి కోసమే. మరి ఏ ఉద్దేశంతో నా ఇంటి పరువుని నీ కొడుక్కి తాకట్టు పెట్టి నువ్వు నా కూతురికి ఏం న్యాయం చేస్తావురా? విశ్వాసం లేని కుక్క. కృష్ణ, నువ్వు సృష్టించిన తుఫాను నాకు 5 స్టార్ హోటల్లో తిన్న డిన్నర్లా కమ్మగా అనిపించిందమ్మాయి. ఆ కేపీ కూడా మహా తెలివైనవాడు సుమి. అల్లుడు గారు ప్యాట్టి కొడితే కేపీ తెలివిగా నేల మీద కూలిపోయాడు. అదే అల్లుడు గారి చేతిలో ఉండి ఉంటేనా మరిన్ని దెబ్బలు తినేవాడు. బావతో ఎందుకు లేపిన్ని? ఆ కేపీని వాడి కొడుకుతోనే కొట్టిద్దాం. అబ్బో, అదో కార్యక్రమం ఉందా? అదెలాగా? న్యూస్ ఛానల్ కి న్యూస్ లీక్ చేసింది నేనే అని కేపీ చెప్తున్నప్పుడు
ఈ ఫోన్లో వీడియో తీసా. ఆ? అది ఆ పద్మ ద్వారా గగన్ గడికి పంపించావనుకో, వాడి పరువు తీసింది వాడి బాబేనని ఆ గగన్ గడు అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఆ తర్వాత అగ్గి పరాటా అవుతాడు. ఆ తర్వాత వాడు కేపీని చావగొడతాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా! నాగుపాము తల్లలో ఎంత విషం ఉంటుందో తెలియదు కాని నువ్వు మాత్రం 1,00,000 నాగులతో సమానం. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వెరైటీ విషయం చుమ్ముతూనే ఉంటావు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ కార్యక్రమం మీద మొదలుపెట్టు. ఆ? చెప్పండి మేడం. పద్మ, నీకిప్పుడు వీడియో ఒక నెంబర్ పంపించాను. ఆ వీడియోని ఆ నెంబర్కి సెండ్ చేసేయ్. అలాగే మేడం. డన్. ఆ? సూపర్ అమ్మాయి. ఆ, సూపర్. ఎస్ అనే 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 బ్రహ్మాండమైన ఐడియా రేయ్. తనుకొచ్చేసింది. నీ మైండ్లో నుండి తన్నుకొచ్చే ఐడియాలన్నీ నీకు బ్రహ్మాండంగానే ఉంటాయి కానీ ఇంతకీ ఆ ఐడియా ఏంటో చెప్పు. అదే అనయ్య, భూమితో నీ పెళ్లి గురించి. మామూలుగా అయితే మావయ్య మీ ఇద్దరు పెళ్లి జరగనివ్వడు. ఆల్రెడీ అది మనం డిస్కస్ చేసుకున్నదే. ఇప్పుడు మనకున్న ఏకైక దారి నువ్విక్కడి నుంచి భూమిని తీసుకుని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేసుకోవడం. ఇదేనారా నీకొచ్చిన బ్రహ్మాండమైన ఐడియా? హా. అంటే భూమిని తీసుకొని లేచిపోమ్మని చెప్తున్నావు. ఆ, అంటే అనేవి కదా, అంత స్ట్రైట్ గా చెప్తే బాగోదని కొంచెం పాలిష్డ్ గా చెప్పానన్నమాట. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఫైనల్ మీనింగ్ అయితే అదే అనయ్య, లేచిపోవడం. అసలు నీకు బుద్ధి ఉందరా? ఆ, మ్, నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి? నిన్ను అనయ్య 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 అనయ్య. ఫోన్ 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 ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఫోన్ ఫోన్ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ అన్నయ్య, నీ సీరియస్నెస్ కి ఒక చిన్న బ్రేక్ ఇవ్వు. ఒక్క నిమిషం. బిందు, ఎక్కడన్నయ్యా? ఇది తెలుసుకోవడానికేనా ఇప్పుడు ఫోన్ చేసావు? అది కాదురా, మన ఇంట్లో చాలా పెద్ద గొడవ అయ్యింది. గగన్ అన్నయ్య భూమి కోల్డ్ స్టోరేజ్ లో చిక్కుకుపోయినప్పుడు మన నాన్నే మీడియాకి న్యూస్ లీక్ చేశాడంట. అది తెలిసి మావయ్య నాన్న మీద చాలా సీరియస్ అయ్యారు. సరే బిందు, నేను ఇంటికి వచ్చాక మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బాయ్. అరే రే అన్నయ్య, హలో.